హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన M1లోని మనం యూనిట్ 4 డిఫరెన్షియల్ కాలిక్యులస్. సో, దానికి సంబంధించిన మనం 5 మార్కులకి సంబంధించిన ఈ 2 ప్రాబ్లమ్స్‌ని డిస్కస్. ఓకే. మరి చూద్దాం ఎలా చేయాలో. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అయితే dy/dxని కనుక్కోండి అంటున్నాను. సేమ్ అలాంటి మోడలే. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఓకే. సరే. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నాను. గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ with respect to x on both sides. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. సో y ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx is equal to d/dx of log of x plus root x square minus a square. ఓకే. ఎస్. ఇప్పుడు చూడండి, ఇది లాగ్ ఎక్స్ లాగా లేదు, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఎక్స్, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి సో ఇక్కడ ఏదైతే హాఫ్లో ఉందో సైన్ ఆఫ్ టాన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఆ పవర్లో ఉండేదాన్ని అంతటి ఎక్స్ అనుకోండి. సో లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది. ఓకే. మరి లాగ్ ఎక్స్కి 1/x అవుతుంది. ఇక్కడ మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకున్నామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 1/x అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అగైన్ మనం దేన్ని ఎక్స్ అనుకున్నాం? దీన్ని అంతటిని, దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లస్, ఇంకా ఇది ఇలానే రాస్తున్నా, రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇప్పుడు చూడండి, దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో దీన్ని అదేవిధంగా దీన్ని మళ్ళీ చేయాలి. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 ప్లస్ ఇది ఎలా ఉంది? మళ్ళీ రూట్ ఎక్స్. రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ రూట్ ఎక్స్. రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఎక్స్ లాగా అనుకో, లోపల ఉండే టర్మ్ని. కాబట్టి మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా? ఎస్. కాబట్టి రూట్ ఎక్స్కి 1/2 రూట్ ఎక్స్ అవుతుంది. ఓకే. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దాన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా? సో d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే. మరి నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని ఇలానే రాస్తున్నా, ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ ఇంటూ 1 ప్లస్ 1/, ఇది ఇలానే రాస్తున్నా. ఇక్కడ చూడండి, సో ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, ఏ స్క్వేర్ అంటే కాన్స్టెంట్, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. కాబట్టి ఎక్స్ స్క్వేర్కి 2x. మరి ఇక్కడ 2/2 క్యాన్సిల్, మల్టిప్లైలో ఉంది, డివిజన్లో ఉంది, క్యాన్సిల్ అవుతుంది. ఓకే. మరి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. కంటిన్యూషన్ స్టెప్ ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఎస్, dy/dx ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది ఇలానే రాస్తున్నా, దీనికి ఎల్సిఎం చేసి క్రాస్ మల్టిప్లై చేసి చేస్తాను. సో 1/,
ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ చెప్పు. ఇక్కడ ఎల్సిఎం ఏంటి? రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేయండి. దీనికి ఎల్సిఎం లేదు కాబట్టి ఎల్సిఎంతో క్రాస్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ దీనికి ఆల్రెడీ ఎల్సిఎం ఉంది కాబట్టి న్యూమరేటర్ని రాసుకోండి అలానే 1 ఇంటూ ఎక్స్. ఓకే, ఎస్, మీరు గమనించాలి ఇక్కడ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అయినా రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అయినా ఒకటే కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి రెండు. మరి ఇక్కడ మిగిలింది డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇంకా ఏముంటుంది ఇక్కడ 1 బై రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? మరి సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ వన్ కూడా అదే విధంగా చేస్తాం. y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సేమ్ ఇందాక చేసిన విధంగా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. d by dx of x square plus 1 log of x plus root x square plus 1. మళ్ళీ ఇది ఎలా ఉంది? log x లాగా ఉంది. log x కి 1 by x అవుతుంది కాబట్టి మళ్ళీ దేన్ని x అనుకున్నాము దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. దీన్నే కదా ఎస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. మరి ఇది ఇలానే రాస్తున్నా రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. మళ్ళీ ఇది ఎలా ఉందంటే రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్ అవుతుంది. అగైన్ మనం దేన్ని ఎక్స్ లాగా అనుకున్నామో దాన్ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఎస్, మరి ఇది ఇలానే రాస్తూ రావాలి. ఓకే, 1 ప్లస్ 1 బై ఇది ఇలానే రాశాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. మరి చూడండి ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x కాన్స్టెంట్ 0 అవుతుంది. ఓకేనా? సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా డివై బై డిఎక్స్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఎస్, మళ్ళీ దీనికి ఎల్సిఎం చేయండి. రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే రూట్ ఇదే రాశాను. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ డినామినేటర్ సేమ్ ఈ రెండిటికి కాబట్టి న్యూమరేటర్స్ని అలానే రాసేయండి. 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అయినా రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ అయినా ఒకటే. 2 ప్లస్ 3 5 3 ప్లస్ 2 5 కాబట్టి 2 రాసిన ముందు 3 రాసిన ఏం కాదు కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా 1 బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇంకేముండదు అక్కడ 1 ఉంటుంది అంతే. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.